ఎన్టీఆర్ ఆత్మను టీడీపీని పీకేసీరా కదలిరా అంటూ పిలుస్తున్న చంద్రబాబు ఎవరు రావాలి, ఎందుకు రావాలని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. పగవాడి కూడా చంద్రబాబుకు పట్టిన దుర్గతి పట్టొద్దన్న ఆయన గాలి ఆయనే కొట్టుకుంటున్నాడన్నారు. అధికారంలోకి వస్తే కనిగిరి వాసులకు బెంగళూరు, హైదరాబాదు సౌకర్యాలు కల్పిస్తానంటున్నారని, అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదేనన్నారు నాని. చంద్రబాబే తాళ్లు కట్టి అందరినీ విమానాలు ఎక్కించినట్లు, పలకా బలపం పట్టి చదువు నేర్పించినట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి. ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి, ప్రజలు ఎందుకు రావాలి, అసలు ప్రజలు ఎందుకు కదలాలి, సమాధానం చెప్పలే ఆయన. అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. కనిగిరి వాళ్ళకి బెంగళూరులో, హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలని కల్పిస్తాను కనిగిరిలో అని చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబు కదా ఉన్నది. కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి. మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా బలపం పెట్టి చదువు నేర్పించాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఎన్ని కోట్ల కుటుంబాలకంటే 1 కోటి ఇచ్చారా, 1.5 కోటి ఇచ్చారా, 1.60 కోటి ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు?